హోషేయని గురించిన క్లుప్త వివరణ. అబ్రహాము మనుమడు ఇస్సాకు కుమారుడైన యాకోబుకు 12 మంది పిల్లలు కలిగారు. ఈ 12 మంది పిల్లలు విస్తరించి ఒక దేశ జనాభాగా మారారు. ఈ 12 మంది పిల్లల పేర్లను బట్టి 12 భాగాలుగా ఇజ్రాయేలు దేశాన్ని పంచుకొని జీవిస్తూ ఉండేవారు. ఈ 12 భాగముల స్వాస్థ్యములను 12 మంది పిల్లల పేర్లను బట్టి 12 గోత్రాలు అని పిలిచేవారు. ఈ 12 గోత్రముల ప్రజలను మొదట 3 రాజులు అనగా సౌలు, దావీదు, సొలొమోను ఏక ఇజ్రాయేలును పరిపాలించారు. సొలొమోను పాప కారణంగా ఈ 12 గోత్రాల ఏకరాజ్యం అతని కుమారుడైన రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయి ఉత్తరం వైపు ఉన్న 10 గోత్రాల ప్రజలు ఒక దేశంగా, దక్షిణ వైపు ఉన్న 2 గోత్రాల ప్రజలు ఒక దేశంగా విడిపోయి 2 దేశాలుగా మార్చబడ్డాయి. ఈ 10 గోత్రాల ఉత్తర రాజ్యంని ఇజ్రాయేలు దేశమని, 2 గోత్రాల దక్షిణ రాజ్యంని యూదా దేశమని పిలుచుకున్నారు. హోషేయ ఉత్తర రాజ్యంలో జన్మించి అనగా ఇజ్రాయేలు దేశములో జన్మించి ఇజ్రాయేలు దేశమునకే ప్రవక్తగా ఉన్నాడు. ఇతడు ఉత్తర రాజ్యము నేలిన అనగా ఇజ్రాయేలు దేశము నేలిన 2వ యెరోబాము పరిపాలనలో ప్రవచించుచూ వచ్చాడు. అప్పుడు దక్షిణ రాజ్యం అనగా యూదా దేశాన్ని ఉజ్జియా రాజు పరిపాలించుచూ ఉన్నాడు. యూదా ప్రవక్తలైన మీకా, యెషయా, హోషేయ యొక్క సమకాలీన ప్రవక్తలు. హోషేయ అనగా యెహోవా రక్షణ అని అర్థం. హోషేయ యొక్క తండ్రి పేరు బెయేరి. హోషేయ 70 సంవత్సరముల పాటు అనగా క్రీస్తుకు ముందు 790 నుండి 720 మధ్యకాలం ప్రవచించుచూ వచ్చాడు. కానీ తన ప్రవచనమంతా ఈ గ్రంథంలో లిఖింపబడలేదు.